ఈ నగరంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. మొన్నటి వరకు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అయినా కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డినైనా చర్చ పెడతాం, చౌరస్తలు కూసుందాం. ఈ నగరానికి కృష్ణానది జలాలు తెచ్చింది ఎవరు? ఈ నగరానికి గోదావరి జలాలు తెచ్చింది ఎవరు? ఈ జంట నగరాల దాహార్తి తీర్చింది ఎవరు? ఇదే కాదు, మెట్రో రైలు ఎవరు తెచ్చిండ్రు? అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఎవరు తెచ్చిండ్రు? ఔటర్ రింగ్ రోడ్ ఎవరు తెచ్చిండ్రు? ఐటీ కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? ఫార్మా కంపెనీలు ఎవరు తెచ్చిండ్రు? వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తే మత సామరస్యాన్ని కాపాడింది ఎవరో చర్చ చేయడానికి సిద్ధమున్నామా? ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో స్కైవేస్ కోసం ఆర్మీ జగా ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అయిన వెంబడే ఢిల్లీకి పోయి ఇవాళ రాజీవ్ రహదారికి సంబంధించి 2 స్కైవేల కోసం 194 ఎకరాలు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇవాళ నేను తీసుకొచ్చిన. అందుకే మిత్రులారా, ఈ నగరం అభివృద్ధి చెందాలి, ఈ నగరం విశ్వనగరం కావాలి, ఈ నగరం ప్రతి వాడికి నీడనివ్వాలి, ప్రతి పేదవాడికి అండగా నిలబడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. చివరగా నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. రావురా నాయన, వచ్చే నెల 13 వరకు ఈ ఉత్సాహం ఉండాలి. జర్ర ఓపిక పట్టు, ఎండ సొడ కొడుతుంది జర్ర. ఇవాళ నా మాట ఒక్కటే, ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో టిఆర్ఎస్కు ఓటేస్తే మూసి మురిక్కాలువలు వేసినట్టే. ఇవాళ బీజేపీని ఓడగొట్టాలి అనంటే దానం నాగేందర్కు ఓటెయ్యాలి. హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలి అనంటే దానం గెలవాలి. బస్తీల పేదోళ్లకు సంక్షేమ పథకం చేరాలి అంటే దానం నాగేందర్ గెలవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నగరానికి అన్ని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక పక్కన మా యువ మిత్రుడు అనిల్ కుమార్ యాదవ్ను ఢిల్లీలో రాహుల్ గాంధీతో మాట్లాడి సోనియమ్మను ఒప్పించి మెప్పించి రాజ్యసభ సభ్యుని చేసిన ఇవాళ ఈ నగరం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని. ఇప్పుడు లోక్సభ సభ్యుడిగా దానం నాగేందర్ను గెలిపిస్తే అనిల్ కుమార్ యాదవ్, దానం నాగేందర్ ఈ నగరానికి జోడెద్దులాగా ఉండి నాకు అండగా నిలబడి కుడి భుజం ఎడం భుజంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక బీజేపీ వాళ్ళు అన్నీ అయిపోయినాయి. 10 ఏళ్ళు మోడీ పేదోళ్లకు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్క ఉద్యోగం ఇవ్వలే. దాని జోలి చెప్పే పరిస్థితి లేదు. రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు. కానీ ధర్నా చేసిన రైతులను ఢిల్లీలో పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిండు. ఇదే కాకుండా స్విస్ బ్యాంకులో లక్షల కోట్లు ఉన్నాయి, అవి తెచ్చి పేదోళ్ళ ఖాతాలు వేస్తా అన్నాడు. అవి కూడా ₹1 ఎవరికైనా మీకు 15 లక్షలు వేసిండా? మోడీ వేసిండా? ప్రధానమంత్రి ఏమన్నా ఇల్లు ఇచ్చిండా? ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చిండా? మనకేమన్నా నిధులు ఇచ్చిండా? మన సికింద్రాబాద్ మునిగిపోతే మనకేమన్నా సాయం చేసిండా? మన తెలంగాణ ఏర్పడితే కూడా ఓర్వలేక తలుపులు మూసి సోనియమ్మ తెలంగాణ ఎట్లిస్తుంది, తల్లిని చంపి బిడ్డని ఎట్లా బతికిస్తారని తెలంగాణను కూడా మోడీ అవమానించిండు. ఇవన్నీ తెలిసి తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్న మన మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులోకి వెళ్ళి బయట తీసిండు. హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నారు. నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా. తండ్రి ఆస్తి కొడుకుకి ఇవ్వాలంటేనే విరాసత్ చేయాలి. అంజన్ కుమార్ యాదవ్ ఉన్నదేమన్నా అనిల్కి ఇవ్వాలంటే కూడా విరాసత్ చేయాలి.